సునీల్ కుమార్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సునీల్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి సార్. మీరు చేసినటువంటి కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త చర్చకి తెరదీశాయి. ఒక ఐపీఎస్ అధికారిగా సర్వీస్లో ఉన్నటువంటి మీరు, గతంలో అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి హోదాల్లో ఉన్నటువంటి మీరు, సిఐడి చీఫ్గా వ్యవహరించినటువంటి మీరు, రెండు సామాజిక వర్గాల కలయికను ఆకాంక్షిస్తూ మీరు మాట్లాడినటువంటి మాటలు ఏపీ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయ చర్చకి తెరదీశాయి. అంటే ఎందుకు అలా మాట్లాడారు సునీల్ కుమార్ గారు? అసలు ఏంటి మీ అజెండా ఏంటి? రామ గారు, ఇందులో నా ఎజెండా అంటే పర్సనల్ ఎజెండా ఏం లేదండి. ఎజెండా రెండు రకాలు. పర్సనల్ ఎజెండా, రెండవది సమాజంలో అందరికీ ఉపయోగపడే ఎజెండా. నా ఎజెండా సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఎజెండా నెంబర్ 1. ఇప్పుడు నన్ను విమర్శించే వాళ్ళది పర్సనల్ ఎజెండా, వాళ్ళది హేట్రేట్ ఎజెండా. అంటే సమాజాన్ని విభజించాలి, దళితులు గాని వేరే ఏ సామాజిక వర్గంతో కూడా కలవకూడదు, దళితులు పైకి రాకూడదు, రాజకీయంగా ఎదగకూడదు అనేటువంటి ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే నా మాటల్ని వక్రీకరిస్తున్నారు, దాని మీద వ్యాఖ్యానిస్తున్నారు రకరకాల టెక్నికల్ కారణాలు చూపించి. ఇప్పుడు నేను మాట్లాడింది తప్పు అని వాళ్ళు ఎవరైనా అనగలరా? అంటే కాపు కులస్తులు ముఖ్యమంత్రి పదవికి తగరు అని మీరు చెప్పగలరా? అంటే అది చెప్పలేక మీ ఉద్దేశం ఏంటంటే కాపు కులస్తుడు ముఖ్యమంత్రి కాకూడదు, అది మీ ఉద్దేశం. అది చెప్పకుండా రూల్స్ రెగ్యులేషన్స్ అని నా మీద పడుతున్నారు. మీ ఉద్దేశం ఏంటో నేరుగా చెప్పండి. మీకు ధైర్యం ఉంటే, మేము కాపు కులస్తులు ముఖ్యమంత్రి కావటానికి మేము వ్యతిరేకం, దళితులు ఉప ముఖ్యమంత్రి కావడానికి మేము వ్యతిరేకం, అదే విధంగా దళితులు కాపులు 2.5 సంవత్సరాలు వీళ్ళు ముఖ్యమంత్రి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడుకునే విధానానికి కూడా మేము వ్యతిరేకం అని మీరు నేరుగా చెప్పొచ్చు కదా, ఆ ధైర్యం ఉంటే. అలా కాకుండా ఎవరో అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు, రూల్స్ అన్నారు. రూల్స్ మాకు తెలీదా? నిన్న ఒక చర్చా కార్యక్రమం జరిగింది ఒక ఛానల్లో. దానిలో పూర్ణచంద్రరావు గారు అని సీనియర్ ఐపీఎస్ అధికారి వారు క్లియర్ గా చెప్పారు, సునీల్ కుమార్ గారు రూల్స్ ఎలాంటివి ఉల్లంఘించలేదు, ఆయన ఏ పార్టీ పేరు తీసుకోలేదు, ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా విమర్శించలేదు, ప్రభుత్వ విధానాన్ని విమర్శించలేదు. ఆయన రూల్స్ ఎక్కడ వైలేట్ చేశారు? ఏ పార్టీని ప్రమోట్ చేయలేదు, డిమోట్ చేయలేదు. ఆయన సామాజిక వర్గాలు కలిసి ఉండాలి. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన 2 సామాజిక వర్గాలు, వాళ్ళు కలిసి పనిచేసుకోవాలి, కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. దానిలో తప్పేముందని చెప్పారు. నేనే అదే అంటున్నా. ఇప్పుడు సమాజంలో 2 అతిపెద్ద సామాజిక వర్గాలు దళితులు కాపులు 1 కోటి మంది వరకు ఉంటారు. మరి వీళ్ళిద్దరూ సామరస్యంగా ఉండాలనే నేను చెప్పింది. అది తప్ప? వాళ్ళిద్దరూ అధికారంలోకి వస్తే బాగుంటుందని నా మనసులో మాట చెప్పాను. ఓకే, దాన్ని కూడా మళ్ళీ వక్రీకరించి కొంతమంది దళితుల్ని వాళ్ళు వెనక నుంచి ఎగేసి వాళ్ళేం అడుగుతున్నారు, ఏంటి దళితులు ఉప ముఖ్యమంత్రులేనా, ముఖ్యమంత్రులు కాకూడదా, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కాకూడదని నేను చెప్పానా? నా మాట ఉందా? ఎందుకు చెప్తున్నానంటే, నేను మాట్లాడిన ప్రతి మాటనే వక్రీకరించడం కోసం కొంతమంది కాసు కూర్చున్నారు. దానికి 2 కారణాలు.